గత వీడియోలో మనం చూసాం సెట్ టాప్ బాక్స్ బేసిక్ ఫంక్షన్ సబ్స్క్రైబర్ కి ఎలా వివరిస్తామో. మరి ఇప్పుడు మనం ఈ వీడియోలో టెక్నీషియన్ రిమోట్ పేరింగ్ మరియు రిమోట్ బటన్స్ గురించి సబ్స్క్రైబర్స్ కి ఎలా చెప్పాలో చూస్తాం. సార్, ఇప్పుడు మనం టాటా ప్లే రిమోట్ గురించి చెప్పుకుందాం. ఎలాగంటే మీరు గమనించవచ్చు, ఈ రిమోట్ లో 2 పవర్ బటన్స్ ఉన్నాయి. సెట్ టాప్ బాక్స్ పవర్ బటన్ ఇంకా టీవీ పవర్ బటన్. సెట్ టాప్ బాక్స్ పవర్ బటన్ తో సెట్ టాప్ బాక్స్ ఆన్ లేదా ఆఫ్ అవుతుంది. అలాగే టీవీ పవర్ బటన్ తో టీవీ ఆన్ లేదా ఆఫ్ అవుతుంది. టీవీ పవర్ బటన్ మరియు ఏవి అంటే సోర్స్ బటన్ ఉపయోగించడానికి టాటా ప్లే రిమోట్ ని టీవీ రిమోట్ తో పాటు పేర్ చేయవలసి ఉంటుంది. అయితే దీని ఇన్ఫర్మేషన్ నేను మీకు కొద్దిసేపటి తర్వాత ఇస్తాను. ఇది సెట్టింగ్స్ బటన్. దీన్ని ప్రెస్ చేసిన మీదట టీవీలో మీ ముందుకు ఈ స్క్రీన్ వస్తుంది. ఇందులో మీరు యూజర్, సిస్టమ్ సెట్టింగ్స్ వీటన్నింటికి వెళ్ళి లాంగ్వేజ్, పిక్చర్, హెచ్డి, సౌండ్ వీటన్నిటి సెట్టింగ్స్ మీ ఇష్ట ప్రకారంగా చేయొచ్చు. ఇది ఆన్ డిమాండ్ బటన్. దీన్ని ప్రెస్ చేసిన మీదట మీరు టాటా ప్లే షోకేస్ సర్వీసెస్కి వెళ్ళగలరు. ఈ విధంగా. ఇంకా ఈ చివరిది బ్లూ బటన్. దీని మీద గైడ్ అని రాస్తుంది. దీన్ని ప్రెస్ చేసిన మీదట మీ ముందు ఈ స్క్రీన్ వస్తుంది. దీన్ని ఈపీజీ అంటే ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ గైడ్ అంటారు. ఇందులో మీరు అన్ని ఛానల్స్ యొక్క డిఫరెంట్ కేటగిరీస్ని సెలెక్ట్ చేయొచ్చు. సో ఇది టీవీ బటన్. మీరు ఏదైనా మెనూలోని ఏదైనా పేజీలో ఉన్నా దీన్ని ప్రెస్ చేస్తూనే మీ ముందు నుంచి అన్ని స్క్రీన్స్ తొలగిపోతాయి. ఇంకా మీరు నేరుగా ఛానల్స్కి వచ్చేస్తారు. అదేవిధంగా ఇది హోమ్ బటన్. దీన్ని ప్రెస్ చేస్తూనే మీరు నేరుగా హోమ్ స్క్రీన్కి వచ్చేస్తారు. ఇదిగో మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా. నేను ఈ స్క్రీన్స్ని నాకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోగలనా? ఎలా అంటే ఒక మెనూ నుంచి ఒక టాపిక్ పెంచడం తగ్గించడం చేయగలనా? లేదు సార్, ఈ మెనూలన్నీ ప్రీ డిఫైన్డ్. అందుకే వీటిని తొలగించడం లేదా పెంచడం సాధ్యం కాదు. కానీ మీకు ఇష్టమైన లాంగ్వేజ్ తప్పక సెట్ చేయొచ్చు. ఇంకా అదే లాంగ్వేజ్లో మీరు అన్ని మెనూలను చూడవచ్చు. మరి ఎఫ్ఏవి బటన్ ఎందుకుంది? సార్, ఇది ఫేవరెట్ బటన్. దీన్ని ప్రెస్ చేసిన మీదట మీ ముందుకి మీ ఫేవరెట్ ఛానల్స్ లిస్ట్ వస్తుంది. ఈ విధంగా. ఇక్కడ ఐ అంటే ఇన్ఫర్మేషన్ బటన్. దీనితో మీరు ఏదైనా ఛానల్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఎలాంటి ఇన్ఫర్మేషన్? టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్లో వాటి సమాచారం, అందులో పనిచేసే యాక్టర్స్ లేదా డైరెక్టర్స్, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్. ఇదైతే చాలా బాగుంది. అవునండి. ఇంకా ఇది వాల్యూమ్ని ప్లస్ ఇంకా మైనస్ బటన్. అదేవిధంగా ఇది మ్యూట్ బటన్. అలాగే మీరు ఇటువైపు ఛానల్స్ని ప్లస్ లేదా మైనస్ చేయొచ్చు. ఈ 4 యారో బటన్స్తో మీరు ఏదైనా మెనూలో కుడి, ఎడమ లేదా పైకి కిందకి వెళ్ళవచ్చు. ఇంకా ఆ తర్వాత ఏదైనా ఆప్షన్ ఎంచుకోవడం కోసం మీరు ఈ మధ్యలో ఉన్న సెలెక్ట్ బటన్ని ప్రెస్ చేయండి. ఈ బ్యాక్ బటన్ ఉపయోగించి మీరు మునుపు ఏ ఛానల్ అయితే చూస్తున్నారో దానికి వెళ్ళవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు సోనీ ఛానల్ చూస్తున్నారు. ఇంకా దీనికంటే ముందు మీరు స్టార్ ప్లస్ చూస్తూ ఉన్నారు. అయితే ఆ ఛానల్కి తిరిగి వెళ్ళడం కోసం మీరు కేవలం ఈ బటన్ని ప్రెస్ చేయాలి. ఇంకా ఒకవేళ మీరు ఏదైనా మెనూలో ఉండి ఇప్పుడు దానికి ముందున్న స్క్రీన్కి వెళ్ళాలనుకుంటే అప్పుడు కూడా మీరు ఈ బ్యాక్ బటన్ ఉపయోగించవచ్చు. ఓకే, అయితే ఈ రంగురంగుల బటన్లు ఎందుకు? ఈ వేర్వేరు కలర్ల బటన్స్ మీకు ఏదైనా మెనూలోని ఏదైనా స్పెసిఫిక్ స్టెప్ తీసుకోవడానికి తోడ్పడతాయి. ఈ హెల్ప్ బటన్తో మీరు హెల్ప్ స్క్రీన్కి చేరుకుంటారు. ఇక్కడ మీకు టాటా ప్లే సబ్స్క్రిప్షన్ రిలేటెడ్ ఎంతో సమాచారం లభిస్తుంది. ఇంకా మిగిలిన ఈ నంబర్ బటన్స్ని మీరు వేర్వేరు ఛానల్స్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం ఉపయోగించుకోవచ్చు. సార్, ఇదంతా కూడా టాటా ప్లే రిమోట్ గురించి. ఇప్పుడు నేను మీకు టాటా ప్లే రిమోట్ ని మీ టీవీ రిమోట్ తో పేర్ చేస్తాను. ఇలా చేసినందువల్ల ఉపయోగం ఏముంటుంది? సార్, టాటా ప్లే రిమోట్ ని టీవీతో పాటు పేర్ చేసిన తర్వాతే మీరు టాటా ప్లే రిమోట్ తోనే టీవీలోని కొన్ని ఫంక్షన్స్ ను కంట్రోల్ చేయగలుగుతారు. ఒకే రిమోట్ తో టీవీ ఇంకా ఎస్టీబీ రెండు ఆన్ చేయొచ్చా? ఎస్ సార్, ఇప్పుడు నేను రిమోట్ పేరింగ్ చేసేసాను. ఇప్పుడు మీరు ఈ రిమోట్ తో టీవీ ఇంకా ఏవి అంటే సోర్స్ ఫంక్షన్స్ ని కంట్రోల్ చేయవచ్చు. మీరు ఇప్పుడు చేయవలసిందల్లా టీవీ లేదా సెట్ టాప్ బాక్స్లో నుంచి దీని వాల్యూమ్ మరియు మ్యూట్ ఫంక్షన్ ఈ రిమోట్తో కంట్రోల్ చేయాలనుకుంటే అప్పుడు నేను దాని ప్రకారంగానే సెట్టింగ్స్ చేస్తాను. అయితే ఒకసారి సెట్టింగ్ అయిన తర్వాత ఈ కంట్రోల్స్ చేంజ్ కావా? తప్పకుండా చేయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు మీరు చూడొచ్చు, మీరు ఈ రిమోట్తో సెట్ టాప్ బాక్స్ యొక్క వాల్యూమ్ ఇంకా మ్యూట్ ఫంక్షన్స్ని కంట్రోల్ చేయగలుగుతున్నారు. ఇంకా ఒకవేళ మీరు టీవీ మోడ్లోకి రావాలంటే అందుకోసం మీరు బ్యాక్ ఇంకా హోమ్ బటన్స్ ని ఒకేసారి 3 సెకండ్ల పాటు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇదే రిమోట్ తో టీవీ వాల్యూమ్ మరియు మ్యూట్ ఫంక్షన్ ని కంట్రోల్ చేయగలుగుతారు. ఇది చాలా తేలిక. ఎస్. అయితే ఇప్పుడు మా రిమోట్ డిమాన్స్ట్రేషన్ ఇక్కడితో సమాప్తం అవుతుంది. ఇప్పుడు మీ రిమోట్ పేర్ అయి పర్ఫెక్ట్లీ రెడీగా ఉంది.
అయితే ఈ విధంగా ఒక టెక్నీషియన్ రిమోట్ ఇంకా రిమోట్ పేరింగ్ గురించి కస్టమర్స్ కు వివరిస్తారు. తదుపరి వీడియోలో మనం RMN మరియు సబ్స్క్రైబర్ ఐడి గురించి సబ్స్క్రైబర్ కి ఏ డీటెయిల్స్ ఇస్తామో చూస్తాం.